కనని గర్భము ధన్యము. ఎందుకంటే డ్యూటీ లేదు. బిడ్డను కనలేదంటే డ్యూటీ లేదు. బిడ్డను కన్నదా డ్యూటీ పడిపోయింది. ఏం డ్యూటీ? ఆడికి చిన్నప్పటి నుంచి ఇంట్లో కూర్చొని దేవుడు 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 నిన్ను కన్నాడు, దేవుడు సృష్టిని చేశాడు, మీ నాన్న దేవుడు, నువ్వు ఆయన కోసం బ్రతకాలి, నువ్వు ఆయన పని చేయాలి. ఆన్ డ్యూటీలోకి వెళ్ళిపోతుంది తల్లి. బిడ్డలే లేరనుకోండి, డ్యూటీ లేదు కదండి. అందుకే యేసు చెప్పాడు, కన్నని గర్భము ధన్యము. కన్న గర్భం కూడా ధన్యమే. ఎప్పుడు? బిడ్డలు సేవకులుగా మారినప్పుడు, బిడ్డలు దేవుడి పని చేసినప్పుడు. ఏది బెటర్ చెప్పండి? బిడ్డలు లేని వాళ్ళు ఎలాగనుకోవాలి? అమ్మయ్య ఇంకా డ్యూటీ వేయట్లేదు, ఓకే బాబు ఎప్పుడు డ్యూటీ వేస్తే అప్పుడు దిగుతాం, అప్పటి వరకు లెట్స్ ఎంజాయ్, అంతే కదండి. మన ఇద్దరం వచ్చేస్తే సరిపోతుంది దేవుడి సన్నిధికి. భార్య భర్తలు ఇద్దరు దేవుడు పని చేస్తే సరిపోతుంది. బుడ్డడు పుట్టాడా ఉంటాయండి కష్టాలు. ఆడిని తయారు చేయటం, ఆడికి నిక్కర్లు వేయటం, ఆడు ఏడుపులు గోళ్ళు, ఆడిని సంకనేసుకుని వెళ్ళటం. మా చిన్నప్పుడు అండి, నేను ఎక్కడండి, మా చందానగర్లో ఈ పాపరెడ్డి కాలనీ నుంచి ఎక్కడ బోరబడి బుడ్డోళ్ళని ఇద్దరిని ఒకటి వెనకాల వేసుకుని ఒకటి బ్యాగ్ వేసి ముందు ఆ బ్యాగ్ మీద పడుకోబెట్టి నానా తిప్పలు పడ్డాం. ఎందుకంటే మేము వెళ్తే కుదరదు, ఎవరిని కూడా తీసుకెళ్ళాలి, పిల్లలు కూడా తీసుకెళ్ళాలి. పిల్లల్ని వదలకూడదండి. మళ్ళీ చెప్తున్నాను, పిల్లలు ఖచ్చితంగా దేవుడి సన్నిధిలో ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఒకటి అర్థమైపోతే వాళ్ళని దేవుడి సన్నిధిలో పెడతారు. ఏంటో తెలుసా? వాళ్ళు మన పిల్లలు కాదాళ్ళు. ఎవరి పిల్లలు? ఆయన పిల్లలు ఆయన దగ్గరే ఉండాలి. మీకు కష్టమైనా నష్టమైనా ఆయన పిల్లలు తీసుకొచ్చి ఆయన దగ్గర వదిలేయాలంతే. ఆయన పిల్లలు ఆయన మాటలు వినాలి, ఆయన పాటలు పాడుకోవాలి, ఆయన సన్నిధిలో ఉండాలంతే. మన పిల్లలు కాదాళ్ళు. ఎప్పుడు మన పిల్లలుగా చూడుతుంది. ఇది మనకు అర్థమవుతుందండి. మన పిల్లలు అన్న భావన ఎప్పుడు మనకి రాదు. దేవుడి సన్నిధికి ఎప్పుడు దూరం చేయం, దేవుడి మాటలకు ఎప్పుడు దూరం చేయం, మనం దేవుడి వాక్యానికి ఎప్పుడు దూరం చేయం. నా వాళ్ళు అన్న సెల్ఫ్ ఏమన్నా మనలోకి వచ్చేసిందా, వాడిని దేవుడికి దూరం చేసేస్తాం. మనిషికి జన్మ పాపమున్నదా, మనిషికి కర్మ పాపమున్నదా, మనిషికి జన్మ పాపమున్నదా, మనిషికి కర్మ పాపమున్నదా. పాపములో పుట్టావా, పాపముతో పుట్టావా, పాపములో పుట్టావా, పాపముతో పుట్టావా. గమనించు సోదరా, నీ జన్మే పాపమా, గమనించు సోదరా, నీ జన్మే పాపమా. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. మనిషికి జన్మ పాపమున్నదా, మనిషికి కర్మ పాపమున్నదా.